నమస్తే, వెల్కమ్ టు రెయిన్బో మీడియా తెలుగు. గ్రామంలో అభివృద్ధి పరుగులు పెట్టాలంటే కత్తెర గుర్తుకు ఓటేసి శారదాను సర్పంచ్ గా గెలిపించాలని గంగా సంతోష్ కోరారు. గురువారం గ్రామంలోని ఇంటింటి తిరుగుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నగరానికి కూతవేట దూరంలో ఉన్న ఆకుల కొండూరు గ్రామం అభివృద్ధిలో చాలా వెనుకబడిందని, ఇన్నేళ్లుగా గ్రామాన్ని పాలించిన పాలకులు గ్రామాన్ని పట్టించుకోలేదని అన్నారు. గ్రామస్తులు ఆదరించి శారదాకు ఒక అవకాశం ఇవ్వాలని, అంతర్గత రోడ్లు, ప్రధాన రహదారి, మురుగునీటి కాలువలు, వీధి దీపాల సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. పింఛన్లు, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు ఇటువంటి పథకాలన్నీ పేద ప్రజలకు అందేలా చూస్తానని భరోసా ఇచ్చారు. గ్రామ ప్రజలు కత్తెర గుర్తుకు ఓటేసి శారదాను గెలిపించాలని కోరారు. ఆకుల కొండూరు గ్రామం నా వైఫ్ శ్రీమతి శారద ఇక్కడ నుంచి సర్పంచ్గా నిలబడడం జరిగింది. మా వృత్తి అందరూ మరి గ్రామ ప్రజలందరూ కలిసి సర్పంచ్కి ఓటేసి ఘనంగా గెలిపిస్తారని నేను ఆశిస్తున్నాను. మరి గ్రామ ప్రజలకి మరొకసారి విన్నపించుకుంటున్నాను. అదేవిధంగా ఈ గ్రామంలో మేము గెలిచినట్టయితే ఇక్కడ ఉన్న డ్రైనేజీలు కానీ, రోడ్లు అండ్ పింఛన్లు, కుళాయి అంటే నల్ల నీళ్ళు, ఇంకా చిన్న చిన్న పనులు, ఆ పింఛన్స్ కానీ మహిళలకు వృద్ధాప్య పింఛన్లు ఇంటి దగ్గర తీసుకొచ్చి ఇచ్చే ప్రయత్నం చేస్తాం. ఇందిరమ్మ ఇండ్లు ఎవరికైనా ఇంకా రాని వాళ్ళు, మరీ పేద వాళ్ళు ఉన్న వరకు ఖచ్చితంగా ఇప్పించే ప్రయత్నం ముందుగా చేస్తాం. దాని తర్వాత చూస్తాం ఎవరికి ఉన్నాయి లేవు అన్న దాని మీద దాని గ్రామ ప్రజలతో చర్చించి ఆ పరిష్కారం మేము తీసుకెళ్తాం. మరి ఎవరికైతే ఎలాంటి ఇబ్బందులు ఉంటే ఆ ఇబ్బందులు మేము తీర్చే విధంగా ప్రయత్నిస్తాం. ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి ఈ కొండూరు గ్రామ ప్రజలకు మరియు అశోక్వరం, శాంతినగర్ ప్రజలకు తెలియజేయనది ఏమనగా, రొడ్డ శారద గారిని కత్తెర గుర్తుకు ఓటేసి గెలిపించాలని మనవి. ఇంకోటి ఏంటంటే, అన్న అందరివాడు, అమ్మ ఆశీర్వాదం ఉంది కాబట్టి తనకు కరెక్ట్గా కత్తెర గుర్తు వచ్చింది. అన్ని సమస్యల్ని ఆ కత్తెరతో కట్ చేస్తాం. ఎమ్మెల్యే గారితో మాట్లాడి ఇంకా కొండూరు ప్రజల ఆశీర్వాదంతో ఇంకేమన్నా సమస్యలు ఉంటే కూడా వారితో చర్చించి అన్ని సమస్యల్ని పరిష్కరిస్తాం. ఇంకోటి ఏంటంటే, కొందరు భయపెట్టిస్తారు ప్రజలకు, అవిటిని కూడా కట్ చేస్తాం అని మనం చేసుకుంటున్నాం. ఇది స్వతంత్ర భారతదేశం, రాజ్యాంగం మనకిచ్చింది ఓటకు. కాబట్టి ఎవరికి భయపడకుండా, ఎవరు ఎన్ని బెదిరించినా వారికి భయపడకుండా ఈ ఓటు అనే ఆయుధంతో కత్తెర గుర్తుని గెలిపించండి. ఏమన్నా సమస్యలు ఉంటే ఎవరైనా భయపెట్టిస్తే ఆ కత్తెరతోటి కట్ చేస్తాం.